అంటే జేడి లక్ష్మీనారాయణ గారు ఈ కేసుల తీవ్రత బట్టి ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది, ఏసీబీ కేసును ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, అలాగే కొన్ని అభియోగాలు కూడా అందులో నమోదు చేశారు. ఒకవేళ ఈ కేసుల దృష్ట్యా, ఈ సెక్షన్ దృష్ట్యా, ఈ తీవ్రత దృష్ట్యా ఒకవేళ కనుక తప్పు చేశారు కేటీఆర్ కానీ అధికారులు కానీ తప్పు చేశారని తేలితే ఎన్నేళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉంటుంది? అంటే యాక్చువల్గా శిక్షలు వేసేవి కోర్టులు. యాక్చువల్గా ఇందులో చూసుకుంటే 409 సెక్షన్ మీరు చూసుకుంటే అందులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ 10 సంవత్సరాల వరకు కూడా ఉంది. తర్వాత మీరు ఐ థింక్ 13(1)A పెట్టినట్టున్నారు అందులో ప్రివెన్షన్ ఆఫ్. ఐ థింక్ దాంట్లో 7 years దాకా ఉన్నారు. కాబట్టి ఇందులో మెయిన్ సెక్షన్ 409, దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ 10 years కన్నా ఎక్కువ ఉంటుంది. సో 10 years వరకు. సో ఆ విధమైన 409 సెక్షన్ అన్నది చాలా సీరియస్ సెక్షన్. సో ఆ విధమైన సెక్షన్ వాళ్ళు పెట్టడం జరిగింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో కేసు ఉంది అంటే ఛార్జ్ షీట్ వేస్తారు, లేకుంటే దాంట్లో క్లోజ్ చేస్తారు పోలీస్ ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫైనల్ గా ఏం జరుగుతుంది అన్నది దాన్ని బట్టి ఛార్జ్ షీట్ వెళ్తే అప్పుడు కోర్టులో దాని మీద ట్రయల్ జరిగి ఆ తర్వాత శిక్ష అన్నది కోర్టులో నిర్ణయిస్తుంది.